హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 2 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. పప్పు ధాన్యాల రంగంలో ఆత్మనిర్భర్ భారత్ మిషన్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము పప్పు ధాన్యాల రంగంలో విప్లవం రావాల్సిన అవసరం ఉంది అని ఇక్రిసాటి యొక్క రీసెంట్ నివేదిక గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ పల్సెస్ గురించి డిస్కస్ చేశాము. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని చూద్దాం. స్టేట్మెంట్ 1, 2030-31 నాటికి దేశీయ పప్పుధాన్యాల ఉత్పత్తిని 310 లక్షల టన్నులకు చేర్చాలి అని మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే. స్టేట్మెంట్ 2, 2030-31 నాటికి పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 350 లక్షల హెక్టార్లకు పెంచాలి అని ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఫిగర్స్ ఈ పప్పుధాన్యాల రంగంలో ఆత్మనిర్భర్ భారత్ మిషన్కి సంబంధించినవే. కొన్నిసార్లు మనకి ఫిగర్స్ బ్లంట్గా గుర్తుండి మనము దీనిని కరెక్ట్ అనుకుంటాము. బట్ ఇక్కడ కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని కూడా జంబుల్ చేయడం జరిగింది. యాక్చువల్గా దేశీయ పప్పు ధాన్యాల ఉత్పత్తిని ఈ మిషన్లో భాగంగా 350 లక్షల టన్నులకు పెంచాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాము. సో ఇది ఇక్కడకు చేరాలి. అండ్ సెకండ్, ఇక్కడ సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు పెంచాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాము. సో ఇది ఇక్కడ జంబుల్ అయింది. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఇలాగా జంబుల్ చేస్తూ కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కీ స్టాటిస్టిక్స్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి? నెయిదర్ 1 నార్ 2, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. అండ్ మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ పల్సెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి. ఈరోజు లీడ్ ఆర్టికల్ కూడా దీని గురించి ఇవ్వడం జరిగింది. సో ఈ మిషన్ గురించి మరింత డీటెయిల్డ్గా మనం చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. భారతీయులు ఎక్కువగా ప్రోటీన్ సోర్స్ విషయంలో పప్పు ధాన్యాల మీదనే ఆధారపడుతూ ఉంటారు. మనకు అత్యవసరమైన ప్రోటీన్లలో 25% వీటి నుంచే అందుతుంది. పల్సెస్ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ అండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆల్సో. ప్రపంచవ్యాప్తంగా 25% పప్పు ధాన్యాలు భారతదేశంలోనే పండుతున్నాయి. అలానే ప్రపంచంలోని మొత్తం పప్పు ధాన్యాల యొక్క ఇంటేక్ అంటే కన్జంప్షన్ 27% భారతదేశంలోనే జరుగుతుంది. గణాంకాలని మనం చూస్తే 2024-25లో భారతదేశంలో రైతాంగం సుమారు 2.5 కోట్ల టన్నుల పప్పులను పండించింది. కానీ ఈ దిగుబడులు మన అవసరాలకు సరిపోవడం లేదు. దానితో మనము 2024-25లో సుమారు 73 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాము. దీనికోసం 46,000 కోట్ల రూపాయలను మనము చెల్లించాల్సి వచ్చింది. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే ఈ దిగుమతులు 50% దాకా అధికమయ్యాయి. అందువలనే ప్రభుత్వం ఈ పప్పు ధాన్యాలలో ఆత్మనిర్భరతను సాధించడానికి మిషన్ ఫర్ ఆత్మనిర్భరత భారత్ ఇన్ పల్సెస్ అనే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని తీసుకువచ్చింది. నెక్స్ట్ 5 ఇయర్స్లో పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. అండ్ ఇందుకోసం సుమారు 11,000 కోట్లకు పైగా అవుట్లే బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ మిషన్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కోర్ ఆబ్జెక్టివ్స్ సెల్ఫ్ సఫిషియన్సీ. పల్సెస్ అంటే పప్పు ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని 2030-31కి సాధించాలి అని. అండ్ ఎలిమినేట్ ఇంపోర్ట్ డిపెండెన్స్. పప్పు ధాన్యాల విషయంలో దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిని అక్టోబర్ 11, 2025న లాంచ్ చేశారు. డ్యూరేషన్ వచ్చి 6 ఇయర్స్, 2030-31 వరకు ఇది అమలులో ఉంటుంది. అండ్ నోడల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అండ్ టోటల్ బడ్జెట్ అవుట్లే మనం చూస్తే 11,440 కోట్లను దీనికోసం కేటాయించారు. ఇందులో భాగంగా డొమెస్టిక్ ప్రొడక్షన్ని 350 లక్షల టన్నులకు ఇంక్రీజ్ చేయాలి అని, అలానే కల్టివేషన్ ఏరియాని సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు ఇంక్రీజ్ చేయాలి అని ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫిగర్స్ అంటే బడ్జెట్ అండ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎంత ఇంక్రీజ్ చేయాలి అండ్
కల్టివేషన్ ఎక్స్పాన్షన్ ఎంతవరకు చేయాలి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అండి. ఈ మిషన్ యొక్క స్ట్రాటజిక్ ఫోకస్ ఏరియాస్ని మనం చూస్తే ప్రయారిటీ క్రాప్స్ ముఖ్యంగా తూర్ దాల్, ఉరద్ దాల్, మసూర్ దాల్ ఈ మిషన్ యొక్క ప్రైమరీ ఫోకస్ క్రాప్స్గా చూడవచ్చు. ఎందుకు అంటే భారతీయులు తమ డైట్లో ఎక్కువగా ఈ పప్పు ధాన్యాలనే తీసుకుంటూ ఉంటారు అండ్ మన అవసరాల కోసం వీటి దిగుమతుల మీద మనము ఆధారపడి ఉన్నాము. అందువల్లనే వీటిని ప్రైమరీ ఫోకస్ క్రాప్స్గా ఇక్కడ చూడవచ్చు. అలానే రైస్ ఫాలోస్ అంటే మనము వరిని నాటిన తర్వాత మధ్యలో ఉండే గ్యాప్స్లోను ఇంటర్ క్రాపింగ్, క్రాప్ డైవర్సిఫికేషన్ మెథడ్స్లోను సుమారు అదనంగా 35 లక్షల హెక్టార్లను జోడించాలి అనేది దీని యొక్క ఫోకస్ ఏరియా. అండ్ క్వాలిటీ సీడ్స్ని రైతులకు అందించాలి అని సుమారు 88 లక్షల ఫ్రీ సీడ్ కిట్స్ని అందించడము, అలానే 126 lakh క్వింటాల్ సర్టిఫైడ్ సీడ్స్ని వీటి ద్వారా రైతులకు చేరవేయడం దీనిలో ప్రధాన ఫోకస్ ఏరియాగా చూడవచ్చు. ముఖ్యంగా క్లైమేట్ రెసిలెంట్ అండ్ పెస్ట్ రెసిస్టెంట్ అంటే అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగాను, చీడపీడలను ఎదుర్కొనే విధంగాను క్వాలిటీ సీడ్స్ని రైతులకు అందించడం ఇందులో ప్రధానంగా మనం చూడవచ్చు. అయితే చాలా సందర్భాలలో పప్పుధాన్యాల విషయంలో రైతులు వెనకడుగేసేది ఎందుకు అంటే ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్. కొనుగోలు అనేది కొన్నిసార్లు రైతులకు తీవ్ర నష్టాలను చేకూరుస్తుంది. అందుకే 100% ప్రొక్యూర్మెంట్ ఆఫ్ తూర్, ఉరద్ అండ్ మసూర్ దాల్ ఎట్ మినిమం సపోర్ట్ ప్రైస్. 4 సంవత్సరాల పాటు నాఫెడ్, ఎన్సీసీఎఫ్ వంటి ఏజెన్సీస్ ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది ప్రభుత్వం చేపట్టనుంది. అలానే ఈ మిషన్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 1000 వరకు పల్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తద్వారా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని తగ్గించడము, ఎన్హాన్స్ వాల్యూ చైన్ అనేది మనము పెంచడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పంట చేతికి వచ్చిన తర్వాత కూడా సరి అయిన నిల్వ సామర్థ్యాలు, గొడౌన్స్ ఫెసిలిటీలు లేకపోవడం వలన పంటలు కొన్నిసార్లు లాస్ అవుతూ ఉన్నాయి. సో దానిని అరికట్టడం కోసం ఈ పల్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ని తీసుకురావాలి అనేది ఇందులో ప్రధాన ఫోకస్ ఏరియా. ఇక ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ మనం చూస్తే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్. సుమారు 416 టార్గెటెడ్ డిస్ట్రిక్ట్స్ని దీనికోసం గుర్తించారు. అంటే కొంత వర్షాభావ పరిస్థితులు ఉండి రైస్, వీట్ ఇలాంటివి పంటలు అంత అనుకూలంగా లేని ప్రాంతాలలో మనము ఈ పల్సస్ కల్టివేషన్ని చేపట్టవచ్చు. దీనికోసం 416 టార్గెట్ డిస్ట్రిక్ట్స్ని ఎంచుకున్నారు. అండ్ డిజిటల్ మానిటరింగ్ కోసం సాతి పోర్టల్తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. తద్వారా క్వాలిటీ సీడ్స్ అష్యూరెన్స్ అనేది లభిస్తుంది. అలానే నూతన సాంకేతికతలను ఏ విధంగా ఉపయోగించాలనే డెమాన్స్ట్రేషన్ కోసం ఐసీఏఆర్ మరియు కృషి వికాస్ కేంద్రాస్తో కొలాబరేషన్ కూడా ఇందులో మనం చూడవచ్చు. ప్రొడక్టివిటీని కూడా పెంచడం ఈ మిషన్ యొక్క లక్ష్యం అండి. ప్రపంచవ్యాప్తంగా హెక్టార్కు సగటు ఫలసాయం ఈ పల్సస్లో 909 కేజీలు లభిస్తే ఇండియాలో మాత్రం అది కేవలం 660 కేజీలుగానే ఉంది. దీనిని 1130 కేజీలు పర్ హెక్టార్కు పెంచాలి అనేది ఈ మిషన్ లక్ష్యంగా మనం చూడవచ్చు. అలానే వరి సాగుతో పోలిస్తే దీనికి నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది. వరి సాగు మూలంగా ఉపరితల మరియు భూగర్భ జల వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. కానీ 1 ఎకరా వరికి కావాల్సిన నీటితో 5 ఎకరాల కందిని పండించవచ్చు అని పరిశీలనలు చెబుతూ ఉన్నాయి. అలానే పప్పుధాన్యాల పంటలు నేలలో నత్రజనిని స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి. మనకి తెలుసు ఈ పల్సస్ కల్టివేషన్ వలన భూమిలో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. రైజోబియం లెగ్యూమినోసారం బ్యాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని అది గ్రహించి ఈ బొడిపెలలో దానిని ఫిక్స్ చేయడం జరుగుతుంది. తద్వారా భూమిలో నత్రజని స్థిరీకరణ అనేది సాధ్యమవుతుంది. దీనివలన ఈ పప్పుధాన్యాల పంటలకు ఎరువులు ఎక్కువగా చల్లాల్సిన అవసరం ఉండదు. కాబట్టి రైతాంగానికి ఈ పప్పుధాన్యాల కల్టివేషన్ వలన కలిగే లాభాలను మరియు మెట్ట ప్రాంతాలలో ఇప్పటికీ కూడా 70 లక్షల హెక్టార్లలో వరి సాగు అవుతుంది. దీనిని మనము క్రాప్ డైవర్సిఫికేషన్ ద్వారా పప్పుధాన్యాల వైపు మళ్లించి ఈ మిషన్ ఫర్ ఆత్మనిర్భరత భారత్ ఇన్ పల్సస్ సహాయంతో రైతులకు మంచి గిట్టుబాటు ధరలను కల్పించి పప్పుధాన్యాలలో విప్లవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది మిషన్ ఫర్ ఆత్మనిర్భరత భారత్ ఇన్ పల్సస్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నౌకాదళం చేతికి మహేంద్రగిరి. ఈ ఆర్టికల్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళం చేతికి అందించడం జరిగింది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ చూద్దామండి.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌక మహేంద్రగిరి భారత నౌకాదళం చేతికి అందింది. శక్తివంతమైన ఆయుధాలు, అధునాతన సెన్సార్లు ఈ వార్షిప్ సొంతమని నౌకాదళ అధికారులు తెలిపారు. ముంబైలోని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ దీనిని నేవీకి అందించింది. మహేంద్రగిరి నీలగిరి తరగతి ప్రాజెక్టు 17Aలో 6వ యుద్ధనౌక. ఈ స్టెల్త్ ఫ్రిగేట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్. దీనిని ప్రాజెక్టు 17Aలో భాగంగా నిర్మించారు. ఈ ప్రాజెక్టు 17Aలో భాగంగా మొత్తం 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని నిర్మిస్తారు. ఇందులో 4 ఫ్రిగేట్స్ మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ నిర్మిస్తే మిగిలిన 3టిని GRSE గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇది కోల్కతా బేస్డ్ సంస్థ. దీనితో ఇప్పుడు MDL కంట్రిబ్యూషన్ అనేది ఈ ప్రాజెక్టు 17Aలో పూర్తయింది. ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ తారాగిరి మరియు ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఇవి 4టిని MDL పూర్తి చేయగా మిగిలిన 3టిని ఒకటి ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ధౌనగిరి ఆల్రెడీ GRSE పూర్తి చేసింది. ఐఎన్ఎస్ వింధ్యాగిరి ఆగస్టు 2026 నాటికి కమిషన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీ ఫీచర్స్ చూడండి. అడ్వాన్స్డ్ స్టెల్త్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ రెడ్యూస్డ్ రాడార్ క్రాస్ సెక్షన్, నాయిస్ సప్రెషన్, అలానే 75% కంటెంట్ అనేది ఇండిజినైజేషన్ స్వదేశీయంగానే అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క నేమ్ మహేంద్రగిరి అనేది ఈస్టర్న్ ఘాట్స్లోని మహేంద్రగిరి పీక్ నుంచి తీసుకోవడం జరిగింది. కీ స్పెసిఫికేషన్స్ని మనం చూస్తే లెంత్ 149 మీటర్స్, బ్రెడ్త్ 17.8 మీటర్స్, స్పీడ్ 28+ నాట్స్, రేంజ్ 10,000+ కిలోమీటర్స్. దీని యొక్క వెపనరీ అండ్ సెన్సార్స్ చూస్తే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిజైల్స్ మరియు బారాక్ 8 MRSAM మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఇందులో మనం చూడవచ్చు. అలానే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కొరకు ట్రిపుల్ టార్పెడో ట్యూబ్స్ మరియు RBU 6000 రాకెట్స్ ప్రధానంగా చూడవచ్చు. ఇక ప్రొపల్షన్ CODOG ప్రొపల్షన్ సిస్టమ్, కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ సిస్టమ్. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్ సిచ్యువేషన్స్లో ఇది డీజిల్ ప్రొపల్షన్తో రన్ అవుతుంది. బట్ హై స్పీడ్ క్రూజింగ్ అవసరమైనప్పుడు గ్యాస్ టర్బైన్ ప్రొపల్షన్కి దీన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. అలానే ఇందులో MF స్టార్ అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ అనేది వినియోగించడం జరిగింది. ఏవియేషన్ ఫెసిలిటీస్ మనం చూస్తే ఆపరేట్స్ 2 మల్టీ రోల్ హెలికాప్టర్స్ లైక్ MH-60R Seahawk హెలికాప్టర్స్ వంటి వాటిని వినియోగించవచ్చు. సో ఇది ఐఎన్ఎస్ మహేంద్రగిరికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. యాక్చువల్గా ప్రాజెక్ట్ 17Aలో 6th వెజల్ ఏది అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కమిషన్ చేసినప్పుడు 6th వెజల్గా ఐఎన్ఎస్ వింధ్యాగిరి అనేది భావించారు. బట్ ఇప్పుడు వింధ్యాగిరి అనేది లాస్ట్ కమిషన్ కాబోతుంది. సో 6th వెజల్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి అవుతుంది. 7th వెజల్ వింధ్యాగిరి ఇది ఆగస్టు 2026లో కమిషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రాజెక్ట్ 17Aకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లడాఖ్లో బుద్ధ అవశేషాల ప్రదర్శన. ఈ ఆర్టికల్ ఇటీవల బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని బుద్ధుని యొక్క అవశేషాలను లదాఖ్లో ఎగ్జిబిషన్ కొరకు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. క్రీస్తు పూర్వానికి చెందిన గౌతమ బుద్ధుని పవిత్ర భౌతిక అవశేషాలు ప్రజల సందర్శనార్థం లదాఖ్లో కొలువుతీరాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రస్తుత సిద్ధార్థనగర్ ప్రాంతంలో నేపాల్ సరిహద్దుకు సమీపంలో 1898లో లభించిన తథాగత బుద్ధుని అవశేషాలను ఇటీవల లేహ్ ప్రాంతానికి తరలించారు. ఈ బుద్ధ అవశేషాలను విలియం క్లాక్స్టన్ పెప్పే అనే బ్రిటిష్ జమీందారు ఒక పురాతన స్తూపంలో కనుగొన్నారు. అవశేషాలలో బుద్ధుని అస్థికలతో పాటు 1500 విలువైన రాళ్ళు, బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. వీటిని గత సంవత్సరం భారత్కు అందజేశారు. తాజాగా లేహ్ ప్రాంతంలోని జీవత్సల్లో 2569వ బుద్ధ పూర్ణిమ సంబరాల సందర్భంగా ఈ అవశేషాల ప్రదర్శనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించడం మనం ఇక్కడ చూడవచ్చు.
పిప్రాహ్వా రిలిక్స్గా పిలువబడే ఈ సాక్రెడ్ రిలిక్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. మే 1 నుంచి మే 15 వరకు బుద్ధుని యొక్క ఈ పవిత్ర అవశేషాలను లడాఖ్లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇందులో భాగంగా మే 1 నుంచి 10 వరకు జీవస్థల్ సైట్ లేహ్ ప్రాంతంలో పబ్లిక్ వ్యూయింగ్ కొరకు ఉంచుతారు. తదుపరి మే 11, 12వ తారీఖులలో దీనిని జాన్స్కర్ వ్యాలీలో ప్రజల సందర్శన కొరకు ఉంచుతారు. అండ్ దెన్ మే 13, 14 తారీఖులలో ధర్మా సెంటర్ లేహ్ ప్రాంతంలో ఫైనల్ పబ్లిక్ వెనరేషన్ కోసం ఉంచుతారు. అండ్ మే 15న ఇది న్యూఢిల్లీ మ్యూజియంకి తిరిగి వెళ్తుంది. న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఈ పవిత్ర అవశేషాలను తిరిగి భద్రపరుస్తారు. ఈ ప్రదర్శన యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అండి? అథెంటిక్ రిమైన్స్ ఆఫ్ గౌతమ బుద్ధ డిస్కవర్డ్ ఎట్ పిప్రాహ్వా స్తూప, ఉత్తరప్రదేశ్. ఇమ్మెన్స్ స్పిరిచువల్ వాల్యూని ఇది కలిగి ఉంటుంది. ఎందుకు అంటే బుద్ధుని యొక్క భౌతిక అవశేషాలు ఇవి, కాబట్టి చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. బుద్ధుని యొక్క మహాపరినిర్వాణం తర్వాత బుద్ధుని యొక్క భౌతిక అవశేషాలను 8 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ 8 భాగాలను 8 డిఫరెంట్ కింగ్డమ్స్కి పంపించారు. ఇందులో కపిలవస్తు రాజ్యానికి పంపించిన బుద్ధుని యొక్క అవశేషాలు పిప్రాహ్వా స్తూపంలో లభించాయి. ఇప్పుడు ఈ పిప్రాహ్వా స్తూపంలో లభించిన అవశేషాలనే ప్రదర్శనకు మనము ఉంచడం జరిగింది. కాబట్టి ఇవి చాలా సాక్రెడ్, చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ ఎగ్జిబిషన్ యొక్క థీమ్స్ చూడండి. పీస్ బియాండ్ బార్డర్స్, అలానే పీస్ ఇన్ టైమ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, నాన్ వైలెన్స్ని ప్రమోట్ చేయడం కోసం ఈ థీమ్స్ని ఎంచుకోవడం జరిగింది. అలానే బుద్ధుని యొక్క ఈ పవిత్ర అవశేషాల యొక్క ఎగ్జిబిషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ చూస్తే మెడిటేషన్ సెషన్స్ని కండక్ట్ చేస్తారు. ఇంటర్ ఫెయిత్ డైలాగ్స్ అనేవి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలానే కాన్ఫరెన్సెస్ ఆన్ హిమాలయన్ బుద్ధిజం అనేది నిర్వహిస్తారు. అండ్ ఈ బుద్ధుని యొక్క పవిత్ర అవశేషాలకు జెట్ కేటగిరీ హై సెక్యూరిటీని కల్పించడం జరిగింది. మరియు వీటి యొక్క తరలింపునకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ని ఉపయోగిస్తారు. సో ఇవి బుద్ధుని యొక్క పిప్రాహ్వా పవిత్ర అవశేషాలకు సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐపీ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్య పర్యవేక్షణ జాబితాలో భారత్, వియత్నాంపై కఠిన నిఘా, యుఎస్టీఆర్. ఈ ఆర్టికల్ ఇటీవల యుఎస్టీఆర్ విడుదల చేసిన స్పెషల్ 301 రిపోర్ట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు మనం చూద్దామండి. మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ అమలు విషయంలో తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న దేశాలలో భారత్ ఒకటి అని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్రకటించింది. 6 దేశాలతో ప్రాధాన్య పర్యవేక్షణ జాబితాను యుఎస్టీఆర్ విడుదల చేసిన ప్రత్యేక నివేదిక స్పెషల్ 301 రిపోర్టులో వెల్లడించింది. ఈ నివేదికకు సంబంధించిన డీటెయిల్స్ చూడండి. దీనిని ఆఫీస్ ఆఫ్ ద యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ విడుదల చేస్తుంది. 2026 ప్రయారిటీ వాచ్ లిస్ట్ మనం చూస్తే దీనిలో చిలీ, చైనా, ఇండియా, ఇండోనేషియా, రష్యా, వెనిజులా ఇలా మొత్తం 6 దేశాలు ఉన్నాయి. అయితే ఈ దేశాలను ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టడానికి గల కారణాలేంటి? కృత్రిమ మేధ పరిరక్షణ అమలు విషయంలో అమెరికాలోని వ్యక్తులకు సమస్యలు ఎదురవుతున్న దేశాలను ప్రాధాన్య పర్యవేక్షణ జాబితాలో యుఎస్టీఆర్ చేరుస్తుంది. అనైతిక వాణిజ్య విధానాలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడమే తమకు అత్యంత ప్రాధాన్యమని యుఎస్టీఆర్ తెలిపింది. ముఖ్యంగా పేటెంట్ బ్యారియర్స్ ఇందులో చూడవచ్చండి. పేటెంట్స్ అప్లై చేసినప్పుడు పేటెంట్స్ పొందడం డిలే అయినప్పుడు కానీ లేదా ఆ దేశంలో రెస్ట్రిక్టివ్ రూల్స్ ఉన్నప్పుడు కానీ పేటెంట్స్ విషయంలో ఎస్పెషల్లీ ఫార్మాసిటికల్స్ మన దేశంలో ఆల్రెడీ చెప్పుకున్నాము ఎవర్ గ్రీనింగ్కి అలౌ లేదు. అలానే కంపల్సరీ లైసెన్సింగ్ ఎమర్జెన్సీ సమయంలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని. సో ఇలాంటి కొన్ని రూల్స్ అనేవి యుఎస్ కంపెనీలు లేదా వ్యక్తులు ఇష్టపడకపోవచ్చు. అలానే కొన్ని సందర్భాలలో ఎన్ఫోర్స్మెంట్ గ్యాప్స్, ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని సరిగా అమలు చేయలేకపోవడం, లైక్ ఆన్లైన్ పైరసీ ఎక్కువగా ఉండడం కావచ్చు, ట్రేడ్ మార్క్ కౌంటర్ ఫీటింగ్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ డిటరెంట్ పెనాల్టీస్, ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ గ్యాప్స్లో చూడవచ్చు. ఇక మార్కెట్ యాక్సెస్ ఇష్యూస్ని చూస్తే హై కస్టమ్స్ డ్యూటీస్ ఆన్ ద ఐపీ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్, ఇన్అడిక్వేట్ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రేడ్ సీక్రెట్స్,
సో ఇలాగా మార్కెట్ యాక్సెస్లో కూడా అవరోధాలు ఉన్నప్పుడు ఆయా దేశాలను స్పెషల్ 301 రిపోర్ట్లో యుఎస్టిఆర్ ప్రయారిటీ వాచ్ లిస్టులో చేరుస్తుంది. అలానే వియత్నాం డెసిగ్నేటెడ్ యాజ్ ప్రయారిటీ ఫారిన్ కంట్రీ పిఎఫ్సి, అంటే మోస్ట్ సివియర్ క్లాసిఫికేషన్. ఇది చాలా కఠిన నిర్ణయాలు వియత్నాం మీద తీసుకొని ఉన్నారు. గత 13 సంవత్సరాలుగా మొదటిసారి ఈ పిఎఫ్సి కేటగిరీలో ఒక దేశాన్ని చేర్చడం. ఇలా చేర్చడం వలన ఫార్మల్ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్స్ లేదా శాంక్షన్స్ ఆ దేశం మీద విధించే అవకాశం ఉంది. అలానే ఈ జాబితా నుంచి అర్జెంటీనా మరియు మెక్సికో మూవ్ డౌన్ అవ్వడం జరిగింది. స్టాండర్డ్ వాచ్ లిస్ట్లో వాటిని ప్లేస్ చేశారు. వాటి యొక్క ఐపీ పాలసీస్ ఇంప్రూవ్ అయిన నేపథ్యంలో ప్రయారిటీ వాచ్ లిస్ట్ నుంచి స్టాండర్డ్ వాచ్ లిస్ట్లోకి మార్చడం జరిగింది. ఇక యూరోపియన్ యూనియన్ని స్టాండర్డ్ వాచ్ లిస్ట్కి యాడ్ చేయడం జరిగింది. యుఎస్ కన్సర్న్స్ ఓవర్ జాగ్రఫికల్ ఇండికేషన్స్ అండ్ న్యూ ఫార్మాసిటికల్ లెజిస్లేషన్. అలానే బల్గేరియాను ఈ వాచ్ లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. అంటే దీని యొక్క ఐపీ ప్రొవిజన్స్ అనేవి మెరుగ్గా ఉండడంతో బల్గేరియాను ఈ లిస్ట్ నుంచి తొలగించారు. సో ఇది ఇటీవల యుఎస్టిఆర్ విడుదల చేసిన స్పెషల్ 301 రిపోర్ట్లోని ప్రయారిటీ వాచ్ లిస్ట్ మరియు ప్రయారిటీ ఫారిన్ కంట్రీకి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2048 లోపు ధనిక దేశాలలో సర్వైకల్ క్యాన్సర్ మాయం. ఈ ఆర్టికల్ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను 2048 లోపు దాదాపుగా అధిక ఆదాయ దేశాలని పూర్తిగా నిర్మూలిస్తాయని ఒక అధ్యయనం వెల్లడించింది. అయితే పేద మరియు మధ్య ఆదాయ దేశాలు మాత్రం ఈ క్యాన్సర్ను అరికట్టడానికి మరొక దశాబ్దం, అంటే 2048 నుంచి ఇంకొక దశాబ్దం 2058 వరకు పట్టే అవకాశం ఉంది అని ఈ అధ్యయనం వెల్లడిస్తుంది. ఫలితంగా ప్రాంతాల మధ్య అంతరాలు భారీగా పెరుగుతాయని, మధ్య ఆదాయ దేశాలలోని మహిళలు అత్యధికంగా ఈ వ్యాధి బారిన పడతారు అని పేర్కొంది. కెనడాలోని సిహెచ్యు డి క్యూబెక్ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంని నిర్వహించగా దీనిని తాజాగా ద ల్యాన్సెట్ జర్నల్లో ప్రచురించడం జరిగింది. దాదాపుగా అన్ని రకాల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, సుమారు 99% హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కారణంగా సోకుతున్నవేనని, హెచ్పివి వ్యాక్సినేషన్తో ఈ క్యాన్సర్ను నివారించవచ్చు అని WHO గతంలోనే తెలిపింది. 2030లోగా 15 ఏళ్లలోపు చిన్నారులకు 90% హెచ్పివి వ్యాక్సిన్ను అందించాలి అని, 35 నుంచి 45 ఏళ్ల మధ్యలోని మహిళలకు 70% స్క్రీనింగ్ నిర్వహించాలి అని, క్యాన్సర్ లక్షణాలతో లేదా క్యాన్సర్ ఉన్న మహిళకు 90% చికిత్స అందించాలి అని, అంటే 90-70-90 ప్రాతిపదికన ప్రతి దేశానికి WHO లక్ష్యాలను విధించింది. వీటిని సాధించగలిగితే వచ్చే దశాబ్ద కాలంలో 3.7 కోట్ల మంది మహిళలను గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా కాపాడవచ్చు అని పేర్కొంది. ఈ 90-70-90 స్ట్రాటజీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సిమిలర్ స్ట్రాటజీ మనము హెచ్ఐవి ఎరాడికేషన్లో కూడా చూసాము. హెచ్ఐవి విషయంలో ఇది 90-90-90గా ఒక స్ట్రాటజీని యుఎన్ ఎయిడ్స్ సంస్థ లాంచ్ చేసింది 2014లోనే. దీనిని తదుపరి 95-95-95కి ఎస్కలేట్ చేయడం కూడా చూడవచ్చు. అయితే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి సంబంధించిన స్ట్రాటజీ మాత్రం 90-70-90 రెండు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ఇప్పుడు భారతదేశంలో 14 సంవత్సరాలలోపు బాలికలందరికీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. సో ఆ కంటెక్స్ట్లో ఈ టాపిక్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూపీఐ విప్లవం. ఈ ఆర్టికల్ 2021 నుంచి ప్రస్తుతం 2026 జనవరి వరకు మనం కంపేర్ చేసినప్పుడు భారతదేశంలో యూపీఐ రెవల్యూషన్ ఎంత మేరకు పెరిగింది అనేది ఇక్కడ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క నివేదిక గణాంకాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంలా ఉంది. యూపీఐ సాయంతో వేగంగా, సురక్షితంగా, ఉచితంగా లావాదేవీలు జరపడం వీలవుతుంది. దీంతో క్రమేపీ యూపీఐ వినియోగం ప్రతి ఏడు పెరుగుతుంది. మనము ఆయా సంవత్సరాలలో జనవరి నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీల పరిమాణం ఎన్ని కోట్లలో జరిగింది అనేది చూద్దాము.
2021లో 230 కోట్ల లావాదేవీలు జరగగా 2022లో 461 కోట్లు, 2023లో 803 కోట్లు, 2024లో 1220 కోట్లు, 2025లో 1699 కోట్లు అండ్ 2026 జనవరిలో 2170 కోట్లు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్రమేపీ ఇది పెరుగుతూ వస్తుంది. కాబట్టి భారతదేశంలో యూపీఐ విప్లవం మరియు లావాదేవీల పరిమాణం క్లియర్గా మనం చూడవచ్చు. ఈ గణాంకాలు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఉపయోగపడతాయండి. అండ్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ప్రస్తుతం దేశ జనాభా 142.58 కోట్లు అని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రీవియస్ క్లాస్లో దీని గురించి మనము చెప్పుకున్నాము. వీరిలో పురుషులు 73.20 కోట్లు, మహిళలు 69.38 కోట్లు. ఇక జనాభా ప్రతి ఏటా 1 కోటి మంది చొప్పున పెరిగి 2036 నాటికి మరొక 10 కోట్లు పెరుగుతుంది అని ఈ నివేదిక అంచనా వేసింది. భారతదేశంలో పురుషులు మహిళలు 2025 అనే పేరుతో తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. నెక్స్ట్ వన్, ఇది కూడా మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. డిఆర్డిఓ మరియు ఇండియన్ నేవీ కలిసి ఒడిశా తీరం వెంట బంగాళాఖాతంలో నిర్వహించిన నేవల్ యాంటీషిప్ మిజైల్ షార్ట్ రేంజ్ ప్రయోగం విజయవంతమైంది అని నేవీ వర్గాలు వెల్లడించాయి. 2 క్షిపణులను నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ నుంచి జారవిడిచి ప్రయోగించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇన్ కేస్ మిస్ అయితే ఆ క్లాస్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపరమైంది. ఇన్నాళ్ళు ప్రైవేటు సంస్థ ఎల్ఎండి ఆధీనంలో ఉండగా 1461.47 కోట్లతో 100% ఈక్విటీని ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా మెట్రోను స్వాధీనం చేసుకుంది. నెక్స్ట్ వన్ చూడండి, జమ్మూ మరియు శ్రీనగర్ మార్గంలో రాకపోకలు సాగించనున్న మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇటీవల జెండా ఊపి ప్రారంభించారు. పూంచ్, రజౌరి, ఉరి లాంటి మారుమూల ప్రాంతాలను దేశవ్యాప్తంగా ఇతర రైల్వే నెట్వర్క్తో అనుసంధానించడంపై దృష్టి సారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ చీనాబ్ వంతెన మీద ప్రయాణిస్తుంది. ఇక పప్పు ధాన్యాల విప్లవం గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. అండ్ ఈరోజు క్లాస్లో కూడా దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మ్యాటెల్ సంస్థ రూపొందించిన బార్బీ డ్రీమ్ టీమ్ 2026లో ఏ భారత క్రీడాకారిణికి చోటు లభించింది? ఆన్సర్, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానా. బార్బీ డ్రీమ్ టీమ్ 2026 ద్వారా అడ్డంకులను అధిగమించి తమ రంగాలలో గణనీయమైన కృషి చేసిన మహిళల కథలను ప్రోత్సహించాలి అని మ్యాటెల్ లక్ష్యంగా పెట్టుకుంది. సెరెనా విలియమ్స్, కెల్లీ గెరార్డి, రెజీనా సిర్వెంట్, అల్వరాడో, క్లోయి కెల్లీ, హెలెన్ ఫిషర్, జోజా స్కూబిస్, స్టెఫానీ గిల్మార్లకు ఈ డ్రీమ్ టీంలో చోటు దక్కింది. భారత్ తరపున స్మృతి మందానా ఈ జాబితాలో ఉంది. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఏ నదిపై నదీ తీర లైట్ హౌస్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్, బ్రహ్మపుత్ర. 84 కోట్ల పెట్టుబడితో బ్రహ్మపుత్ర జాతీయ జలమార్గం 2పై పాండు, బోగిబీల్, సిల్ఘాట్, విశ్వనాథ్ ఘాట్ల వద్ద తొలి నదీ తీరం లైట్ హౌస్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత ఆయన అవశేషాల పంపిణీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాసులో మనము పిప్రాహ్వా సాక్రెడ్ రిలిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.